నమస్కారం. వీడియో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ఈరోజు నేను కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎస్కే మల్లికార్జున నేను రెవెన్యూ భవన్లో మన బీసీ కమిషనర్ గారిని కలవడానికి వచ్చినాము. మా కుర్మ కులానికి సంబంధించిన సమస్యలు అతనికి తెలపడం జరిగింది. అతను స్పందించి ఓకే అని చెప్పారు. దాంట్లో ముఖ్య డిమాండ్ ఏమంటే మా కుర్మ కులం గుణాన్ని శంకించే పోయిన ప్రభుత్వంలో 5 లక్షల వరకు జనాభా చూపించారు. ఇప్పుడు మేము డిమాండ్ చేసింది ఏమంటే మా దాదాపు 20-30 లక్షల జనాభా మన కుర్మ కులస్తులు కలిగి ఉన్నా కూడా అంత తక్కువ జనాభా చూపించినందుకు మనకు రిజర్వేషన్ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని విధాలా మనం వెనుకబడిపోయినాం కాబట్టి మనం గుర్తించాలని చెప్పేసి ఒకటి చెప్పినాం. ప్రధాన డిమాండ్ ఏమనగా మనం గొర్రెల కాపరులం కాబట్టి గొర్రెలకు మేతం ఇవ్వడానికి కూడా బంజారు భూములు కూడా కేటాయించాలని చెప్పేసి అదొక ముఖ్యమైన డిమాండ్ కల్పించాము. అదేవిధంగా మన గొర్రెల కాపరులకి పింఛన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసాం. ఎందుకంటే 40 సంవత్సరాలకే వాళ్ళు ముసలి వయసులో అయిపోతారు. 60-70 ఏళ్ళ వరకు మనం రైతాంగం ఉన్న ఆ మేకలు గొర్రెలు ఎండకు వానకు వాళ్ళు మేపుకుంటూ ఉండి వాళ్ళు వయసు అంతా దాంట్లో మెత్తగైపోయిన తర్వాత వాళ్ళకి పింఛన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం వారిని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ భవనాలను ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా గొర్రెల మేకల ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలా, చైర్మన్ కూడా మా కుర్మ కమ్యూనిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేసినాము. అదేవిధంగా మనకు సబ్సిడీ కూడా గొర్రెల మేకలకు కూడా సబ్సిడీ 50% సబ్సిడీ కూడా మంజూరు చేయవలసిందిగా మనము డిమాండ్ చేయడం జరిగినది. అదేవిధంగా మన విద్యాపరంగా ఆర్థికంగా కూడా మన కుర్మ కులాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరిగినది. రాజకీయంగా మమ్మల్ని రాజకీయంగా కూడా మనం గుర్తించాలంటే జనాభా ప్రతిపాదన గురించి తీసుకుంటేనే మనకి కొన్ని రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా మనం ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రాబోయే ఎలక్షన్లో కూడా మనం స్థానిక ఎలక్షన్లో మనకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా కల్పించాలని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి ప్రత్యేకమైన మా డిమాండ్.